అసలు ఏం జరిగిందంటే మధ్యాహ్నం నుంచి అయితే ఫుల్ వాన పడుతుంది, లోడింగ్ లేదు ఏం లేదు. ఈ వీడియో అంతా ఎండ్ వరకు అయితే చూడండి. పొద్దున్న లేస్తేనే నేనైతే టీ అయితే తీసుకొని వచ్చిన, మామ అయితే పనుకున్నాను. తర్వాత లేపి మామకి సగం సగం టీ షేర్ చేసుకుని టిఫిన్ టైం అంటే మళ్ళీ టిఫిన్ అయితే తెచ్చుకొని వచ్చిన. ఇక్కడ గుజరాత్లో మహారాష్ట్రలో అంతా వడాపావు బన్నులు తప్ప ఏం చిక్కో ఇవే తినాలి మనం అయితే. నేనైతే తినేసి మామకైతే పార్సల్ తీసుకుపోతున్నాను. మామ బండిలోనే ఉన్నారు. తర్వాత ఇదే పెట్రోల్ బంక్లో నేను డీజిల్ వేయించుకుని పెట్టుకుని మళ్ళీ బండి తీయమన్నారు. పొద్దున్న 6 గంటలకు తీసుకొచ్చేసిన. ఈ అపార్ట్మెంట్లో చూడండి, కింద 23 అంగిట్లు, పైన 23 అంగిట్లు, పైన అయితే అపార్ట్మెంట్స్ ఇల్లులు. తర్వాత పొద్దున్న నుంచి అయితే ఫుల్ వేడి ఉంది. నేనైతే బండి కింద కూర్చున్నామని చెప్పి రాయి ఇటుక తెచ్చి కూర్చున్నాను. తర్వాత నాకైతే ఒక డౌట్ వచ్చింది, ఏమి ఇంత ఇటుక ఇంత పెద్దగా ఉందని చెప్పి. ఇటుక దగ్గర వచ్చి చూస్తే మన సైడ్ ఇంత పెద్దగా ఉన్నామంట, దీంట్లో సగం ఉంటాయి. ఇక్కడ చూస్తే ఇంత పెద్దగా ఉంటాయి ఇటుకలు. ఏమన్నా అంటే ఇలాగే ఉంటాయంట ఇక్కడ. తర్వాత బండిలో వచ్చి చూస్తే మామ మంచి స్లీప్లో ఉన్నారు. తర్వాత నేను కానీ పనుకున్నామంటే భోజనం టైం అయింది. తర్వాత నేను పోయి చికెన్ కాయగూరలన్నీ తెచ్చినాను. చికెన్ నీట్గా చేసుకుంటున్నాను, ఎందుకంటే దాంట్లో స్కిన్ గిన్ ఉంటాయి. మనం స్కిన్ గిన్ తిన్నాము. తర్వాత పసుపుతో వేసుకుని క్లీన్ 1-4 సార్లు కడుక్కోవాలి, ఎందుకంటే పసుపుతో కడుక్కున్నా కానీ వాసన పోతుంది, నీసు వాసన ఉండనమాట. అందుకే పసుపుతో కానీ 4-5 సార్లు కడుక్కోవాలి. తర్వాత అయితే నేను మిక్స్ చేస్తున్నాను మసాలాలో. పసుపు వేసినాను, గరం మసాలా కానీ వేస్తున్నాను. అన్ని మసాలాలు వేసి మిక్స్ చేసుకుని పెట్టుకుంటే కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. తర్వాత వచ్చేసి కారం ఎక్కువ తింటాం కాబట్టి మనము, అందుకే 1-4-5 స్పూన్లు కారం వేసుకుంటాము. మీరు కానీ కారం ఎక్కువ తినేటప్పుడు కామెంట్ చేయండి. తర్వాత చికెన్ మసాలా అయితే వేసుకున్నాను. అన్నం ఉడికింటే అన్నం తీసేసి తర్వాత చికెన్లో నిమ్మకాయ పిండి వేసుకొని బాగా కలుపుకొని, ఇది కలుపుకున్నాక ఒక అర్ధగంట తర్వాత ఆరాలా, ఎందుకంటే ఆరితేనే మనకు మసాలాలు అన్నీ సెట్ అవుతాయి. తర్వాత ఆరినాక నేనైతే చికెన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫుల్ గుమ్మగుమ్మ వాసనలు ఆడుతుంది. టైం అవుతుంది భోజనం చేసినాక. తర్వాత స్లీప్ వేసుకొని నేనైతే వచ్చేసినాను. టైం అయితే 6 అవుతుంది. ఇక్కడ టైం 7 అయినా కానీ అసలు ముబ్బే కాదు, 6-7 అయినా కానీ ముబ్బే కాదు. ఇక్కడ గుజరాత్లో అంతే అనమాట. మొత్తం వాన అయితే పడుతుంది మధ్యాహ్నం నుంచి నాన్ స్టాప్గా. నాకైతే వానలో తడసాలంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి మూమెంట్ మళ్ళీ చిక్కదనమాట మనకి. అందుకే వాన పడినప్పుడే మనం ఎంజాయ్ చేస్తాను నేనైతే. తర్వాత టీ అయితే తాగేసి బండి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను. లోడింగ్ అంటే లేడనమాట. సరే అని చెప్పి బండి ఇంకా రాత్రి వచ్చేసి అక్కడ పెట్టేసుకోవాలి డీజిల్లో, పెట్రోల్ బంక్ దగ్గర, ఎందుకంటే డీజిల్ కొట్టేస్తారనమాట. తర్వాత ఈ వీడియో అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. ఉంటామమ్మా, బాయ్.